ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్టీల సుదీర్ఘ పోరాటం తర్వాత విశాఖ రైల్వే జోన్ కి సెంటర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇయర్ జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ ఆపరేషన్ లోకి రానుంది. విశాఖపట్నం రైల్వే జోన్ కింద విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంటకల్లు డివిజన్ అంటే రాయలసీమ రీజియన్ కవర్ అవుతుంది. ఈ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ కి రావడం వల్ల కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, రైల్వే కనెక్టివిటీ బాగా డెవలప్ అవుతుంది. కానీ కేకే లైన్ అంటే కొత్త వలస కిరండల్ లైన్ రాయగఢ్ రైల్వే జోన్ కి ఇచ్చేశారు, అంటే ఒడిశాకి ఇచ్చేశారు. ఈ లైన్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త వలసలో మొదలై విజయనగరం, అరకు, ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ లో కిరండల్ దాకా ఉంది. కొత్త వలస కిరండల్ లైన్ ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఛత్తీస్గఢ్ మైనింగ్ లో ఉన్న రా మెటీరియల్స్ విశాఖపట్నం పోర్ట్ వరకు రావాలి అంటే ఈ లైన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఇండస్ట్రియల్ జోన్, ఎకనామిక్ గా చాలా ఉపయోగపడుతుంది. అలాగే అరకు వ్యాలీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత ఇంపార్టెంట్ అయిన టూరిస్ట్ స్పాట్ మనకి తెలుసు. ఆ అరకు వ్యాలీ కూడా ఈ లైన్ లో ఉంది. ఎకనామిక్ గా, టూరిస్ట్ గా, అలాగే ఇండస్ట్రియల్ గా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన జోన్ ఈ కేకే లైన్. ఇట్టి పరిస్థితుల్లో ఈ లైన్ ఒడిశాకి వదలకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గోల్ చేస్తున్నారని బీజేపీ ఏం చేసిందంటే కొత్త వలస కిరండల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ని విశాఖపట్నం రైల్వే జోన్ కి ఇచ్చింది. కొంతకాలం మాత్రమే. అంటే మీనింగ్ ఏంటి అంటే కేకే లైన్ బాధ్యతలన్నీ విశాఖపట్నం రైల్వే జోన్ చూసుకోవాలి, కానీ ఇన్కమ్ మాత్రం రాయగఢ్ రైల్వే జోన్ కి వెళ్తుంది, అంటే ఒడిశాకి వెళ్తుంది. అసలు ఇది చాలా అన్యాయం. సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కేకే లైన్ ని వదులుకోకూడదు. యూత్ ఈ మ్యాటర్ ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి గవర్నమెంట్ వరకు తీసుకువెళ్ళాలి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి.